హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ జీవితం. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకి ఇవాళ వచ్చేసానండి. అదేంటి అంటే క్యారెట్ అండ్ ఎగ్ ఫ్రై. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తినే మంచి రెసిపీ ఫ్రెండ్స్. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఆయిల్, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఇప్పుడు దీన్ని ఎలా వండుకోవాలో మనం తెలుసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పును వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత వెల్లుల్లిపాయల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. మనం క్యారెట్ ఒక్కటే వండితే పిల్లలు అంత ఇష్టంగా తినకపోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే దాంట్లో నుంచి స్వీట్ ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి పిల్లలు కొంతమంది ఇష్టంగా తినరు. కాబట్టి మనం ఎగ్స్ అనేది యాడ్ చేసుకుంటే క్యారెట్ ఫ్రై అనేది బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇందులో కొంచెం ఇంగువని యాడ్ చేసుకుని ఆ తర్వాత ముందుగా కోరిపెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ కూడా బాగా ఫ్రై అయిపోతే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా క్యారెట్ని వేసుకుని ఒకసారి తిప్పుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టడం వల్ల క్యారెట్ అనేది మెత్తగా ఉడుకుతుంది. మూత తీసి ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెడుతూ ఉంటే ఆ ఆవిరికి క్యారెట్ అనేది పచ్చిగా ఉండకుండా మెత్తగా ఉడుకుతుంది. పిల్లలు కదా మంచిగా ఇష్టంగా తింటారు కాబట్టి మనం క్యారెట్ని బాగా ఉడికేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి తగినంత పసుపు అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు ఫ్రెండ్స్. చపాతీల్లో, రైస్లో ఇందులన్నా తినొచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారాన్ని అనేది యాడ్ చేసుకోండి. పిల్లలు కాబట్టి 2 స్పూన్స్ వేస్తున్నాను నేను. మీరు పెద్దవాళ్ళు తింటే కనుక 3 to 4 స్పూన్స్ కూడా పడుతుంది. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కారం కూడా బాగా క్యారెట్ ఫ్రైలో అయిపోయేంత వరకు బాగా తిప్పుకొని ఇప్పుడు ఎగ్స్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసుకున్న వెంటనే గరిటె పెట్టద్దు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మీరు వెంటనే తిప్పితే ఆ ఎగ్ స్మెల్ అనేది వస్తుంది. కాబట్టి ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో అలా కుక్ అవనివ్వండి. అప్పుడు ఎగ్ అనేది గట్టిపడుతుంది. అప్పుడు మీరు మూత తీసి ఒకసారి తిప్పితే స్లోగా ఎగ్ అనేది బాగా చిన్నగా కాకుండా కొంచెం పీసెస్ కింద వస్తుంది. అలాగే పిల్లలు తీసుకుని తినడానికి కూడా ఎగ్ పీసెస్ అనేవి క్యారెట్ ఫ్రైలో బాగా ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇలా కొంచెం ఎగ్ గట్టిపడిన తర్వాత మనం గరిటె పెట్టి తిప్పుకుంటే ఎగ్ అనేది ఇలా పీసెస్ కింద మనకి ఎగ్ ఫ్రైలో కనపడుతుంది, క్యారెట్ ఫ్రైలో. సో చూడండి, నేనైతే ఎగ్ గట్టిపడిన తర్వాత ఇలా తిప్పానండి. చూడండి, మీరు చూడొచ్చు ఇక్కడ ఎగ్ పలుకుల కింద బాగా కనిపిస్తుంది మనకి. అంతే ఫ్రెండ్స్, క్యారెట్ అండ్ ఎగ్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే మన క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా పిల్లలకి తినిపించేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. సో ఫైనల్ లుక్ అనేది చూసేద్దామా. ఫైనల్గా క్యారెట్ ఫ్రై అనేది విత్ ఎగ్ కాంబినేషన్లో ఇలా వచ్చింది. నేనైతే తురుముకోవడానికి దీన్ని నేను డిమార్ట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా హెల్ప్ఫుల్గా ఉంది. కావాలంటే మీరు తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.